పూర్వం ఒకానొక సందర్భంలో వైకుంఠంలో శేషపాన్పు పైన పవలించున్నారు శ్రీమన్నారాయణమూర్తి. ప్రశాంతంగా ఉంది ఆ యొక్క ప్రదేశం అంతా కూడా. ప్రశాంతంగా ఉండేసరికి ఉన్నట్టుగా ఉండే ఈ ఆదిశేషుడు ఎందుకో ఏదో తెలియనటువంటి బరువు మోస్తున్నట్టు అయిపోయారనమాట. శ్వాస తీసుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. రొప్పుతున్నారు. అమ్మో! అమ్మో! అయ్య బాబోయ్! అని రొప్పుతున్నారనమాట. రొప్పుతూ ఉండేసరికి విష్ణుమూర్తిని అడిగారు, స్వామి నేను ఇన్ని సంవత్సరాలు బట్టి మిమ్మల్ని నా మీద మోస్తున్నాను నేను. కానీ ఎప్పుడు ఇంత బరువు అనిపించలేదు మీరు నాకు. నేనే శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాను. ఏమిటి ఇంత బరువు ఎక్కిపోతున్నారు? ఏమిటి కారణం? అంటే ఏమీ లేదయ్యా ఆదిశేష. నేను నా హృదయంలో పరమేశ్వరుడు యొక్క తాండవాన్ని చూస్తున్నాను. అజప తాండవం అనేటటువంటి తాండవం చూస్తున్నాను నేను. ఆ అజప తాండవాన్ని నేను దర్శించి ఉండేసరికి నా హృదయమంతా కూడా ఆనందంతో నిండిపోయిందనమాట. అంతటి ఆనంద స్వరూపం ఆ నటరాజ స్వరూపము. ఆ తాండవం చూడడం కూడా ఎంతో ఆనందంగా ఉంటుందన్నమాట. అబ్బో! అంతటి ఆనంద తాండవమా? అజప తాండవం చూస్తున్నారా మహానుభావ? మరి నేను చూడొచ్చా? మీరు ఆనందించారు మరి. ఆనందాన్ని నేను పాలు పంచుకోవాలి కదా మరి. మరి నేను అజప తాండవాన్ని చూడొచ్చా అంటే, తప్పకుండా చూడు నాయన. కానీ నువ్వున్నది వైకుంఠంలో, కైలాసంలో కాదు. కాదు కదా, కైలాసంలో కాదు కదా. మరి నువ్వే అజపతాండవాన్ని చూడాలంటే ఆయన చేసేటటువంటి నాట్యాన్ని చేసేటటువంటి దృశ్యాన్ని నువ్వు చూడాలంటే చిదంబర క్షేత్రం వెళ్ళు. అక్కడ ప్రతిరోజు కూడా సాయంత్రం ఈ యొక్క అజపతాండవాన్ని చేస్తాడు పరమేశ్వరుడు మహానుభావుడు. ఆ తాండవాన్ని నువ్వు చూడు అని చెప్పారు. మరి సరే మహానుభావ, మీ ఆజ్ఞ మేరకు నా కోరిక మేరకు నేను భూలోకానికి వెళుతున్నాను. సరే తప్పకుండా వెళ్ళరని, అంతా శుభమే కలుగుతుంది అని చెప్పి ఆదిశేషులకి శ్రీ మహావిష్ణువు అనుమతిని ఇచ్చారన్నమాట. ఆశీస్సులు ఇచ్చారు. సరే ఇవి ఎలాగో వెళ్తున్నావు కదా ఆదిశేష, నువ్వు నాకు ఒక చిన్న పని చేసి పెట్టు. ఏమిటో తెలుసా అది? నువ్వు భూలోకానికి వెళ్ళిన తర్వాత మహాభాష్యానికి వ్యాకరణం చెప్పు. మహాభాష్యానికి వ్యాకరణం చెప్పినటువంటి వ్యాకరణాన్ని భాష్యాన్ని అంతటినీ కూడా సమస్తమైనటువంటి ప్రజానికానికి నువ్వు అందజేసి దాని ప్రచారం కూడా నువ్వే చేసిరా. ఎలాగో భూలోక మార్గ మధ్యలో ఈ పని చేసి పెట్టాయి అంటారు కదా. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేను ఫలానా ఏలూరు దాకా వెళ్తున్నావా, నాకు మధ్యలో ఈ దారిలో ఈ పని ఉందయ్యా, గన్నవరంలో నాకు చిన్న పని ఉంది, ఈ ప్యాకెట్ అక్కడ ఇచ్చేది అంటే ఇచ్చేస్తారు కదండి. అలాగే ఆదిశేషుడికి కూడా ఈ ఒక చిన్న, ఎలాగో వెళ్తున్నావు భూమండలానికి, మళ్ళీ నేను వెళ్తాం భూమండల అవతారం చేసి ఎందుకు, నాకు చిన్న పని చేసి పెట్టు అని ఆదిశేషులకి శ్రీ మహావిష్ణువే ఒక చిన్న పని చెప్పారనమాట. ఏమిటా పని అంటే, మహాభాష్యాన్ని నువ్వు రచించి ఆ మహాభాష్యాన్ని సమస్త ప్రజానికానికి అందజేసి దాని యొక్క ప్రచారం కూడా నువ్వే చేసి రావాలని చెప్పారనమాట. తప్పకుండా మహానుభావ అని భూమండలానికి వస్తున్నారనమాట ఈ యొక్క ఆదిశేషుడు. సరే ఎవరి గర్భంలో నేను దిగాలి? ఎందుకంటే విజయవాడ నుంచి బయలుదేరుతారు, ఏదో ఒక ల్యాండింగ్ అంటూ ఉండాలి కదా, ఎక్కడొక్కడ స్టేషన్లో దిగాలి కదా. రైల్వే స్టేషన్ ఎక్కావు, ఎక్కడ దిగాలి అనుకుంటే కాదు కదా, ఏదో ఒక స్థలం ఉండాలి కదా, గమ్యం. సరే ఆకాశం నుంచి నేను విష్ణుమూర్తి అనుమతించేశారు, నేను ఏమీ తెలుసుకోకుండా వచ్చేసాను, ఎవరి గర్భంలో నేను జన్మించాలి అని చెప్పలేదు నాకు. ఆయనైతే ఒక అవతారం స్వీకరించాలంటే మొత్తం అన్ని కోణాల నుంచి కూడా ఆయనకు సహకారం చేసేటటువంటి వారు అన్ని కోణాల నుంచి కూడా ఆయన ఆలోచనతో దిగుతారు. ఆయన చెప్పాడు వచ్చేసాను, నేను ఎక్కడ దిగను. దశరథ మహారాజు గర్భవాసం నుంచి పుడతానని చెప్పి ఆయన ప్రకటించుకున్నారు. నాకు ఉన్న ఫలంగా ఇలాగ పెట్టి బేట తీసి పంపించేశారు నన్ను, ఈ గర్భంలో అవతారం స్వీకరించాలని చెప్పి ఆయనకు ఆలోచన పట్టిందనమాట. సరే అదే సందర్భానికి ఒక పుణ్యమూర్తి తపస్సు చేస్తూ ఉందన్నమాట. నాకు సత్సంతానాన్ని ప్రసాదించుగాక అని సూర్య భగవానుడికి నమస్కారం చేసి అంజలి ఘటించిందనమాట. సూర్య నమస్కారం చేసి అధ్యం వదులుతారు చూసారా, అధ్యం ఇలా రెండు చేతులతో బట్టి వదులుతున్నారనమాట. నమస్కరించి అర్ఘ్యం వదులుతూ ఇలాగా పెట్టారనమాట. కాబట్టి ఇలా పెట్టేసరికి ఆ ఆకాశం నుంచి వచ్చి చిన్న సర్పరూపంలో ఆవిడ చేతిలో పడ్డారనమాట. పత్ అంటే పడడం. అంజలి ఘటించినప్పుడు ఈ యొక్క సర్పరూపంలో ఆవిడ చేతిలో పడ్డాడు కాబట్టి పతంజలి మహర్షి అయ్యారనమాట ఆయన. ఎందుకంటే మనకి పతంజలి యోగ భాష్యాలు, పతంజలి యొక్క విశేషమైన ఆయుర్వేద శాస్త్రాలన్నీ కూడా చాలా ఉంటాయి కదండి.
పతంజలి. అంజలి ఘటించినప్పుడు చేతిలో పడినటువంటి మహానుభావుడు కనుక ఆయనకి పతంజలి అని పేరు వచ్చినప్పుడు ఎవరు ఈ పతంజలి మహర్షి? ఆదిశేషుల వారే భూమండలానికి వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే శ్రీమన్నారాయణ యొక్క ఆజ్ఞ మేరకు నటరాజ తాండవాన్ని చూడటం కోసం అని చెప్పి భూమండలంలో అవతరించినటువంటి మహర్షి ఈ యొక్క పతంజలి మహర్షి అన్నమాట. మహాజ్ఞానమూర్తి, మహాశక్తి సంపన్నుడు. కాబట్టి మహాభాష్యాన్ని ఆయన రచించమన్నారు. సరే, మహాభాష్యాన్ని మొత్తం కూడా అంతటా రచించారన్నమాట తన శక్తి అంతా కూడా. ఎందుకంటే పుట్టాడు, పెరిగిన తర్వాత చాలా ఏళ్ళు, అంటే సర్పరూపంలో లేరు ఆయన, మానవ రూపంలోనే ఆ స్త్రీ గర్భవాసంలో పుట్టారు. 9 మాసాల తర్వాత ప్రసవమైన తర్వాత మంచి పిల్లవాడిగా ఎదిగాడు. ఉపనయనం చేసుకున్న తర్వాత మంచిగా ఉన్నాడు, సమస్త విద్యను నేర్చుకున్నాడు. మహాభాష్యాన్ని కూడా రచించారు ఆయన. మహాభాష్యాన్ని రచించిన తర్వాత రచించడంతో అయిపోదు కదండి. విష్ణుమూర్తి చెప్పారు, దీన్ని నువ్వు ప్రచారం చేయాలి. ప్రచారం చేసి నువ్వు రచించి వచ్చేస్తావు, నేను పుస్తకం రాస్తానండి, రాసిన పుస్తకాన్ని అలాగే వదిలేస్తే ఆ కొంతకాలానికి అదే చెదలు కొట్టేస్తాయో, కాలగర్భంలో కలిసిపోతుందేమో, నీకు తెలిసినటువంటి విషయాన్ని 10 మందికి చెప్పకుండా నువ్వెలా వచ్చేస్తావయ్యా? అలా రాకూడదు. కాబట్టి నువ్వు ఆ యొక్క భాష్యాన్ని ఎవరికో ఒకరికి చెప్పి నువ్వు రావాలన్నమాట. ఆ విద్యను నువ్వు మొత్తాన్ని కూడా నువ్వు వ్యాప్తి చేయించాలి నువ్వు. సరే మహానుభావ, తప్పకుండా చేద్దాం అని చెప్పి అప్పుడు గుర్తొచ్చింది అనమాట. నేను విద్యని రచిస్తామే కాదు, చెయ్యాలి, అంతా కూడా వ్యాప్తి చేయించాలని చెప్పి చక్కగా ఈయన ఒక వివాహమైన తర్వాత ఒక ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు. ఈయన ఆశ్రమాన్ని నిర్మించుకుని ఇక్కడ చాలామంది శిష్యులందరూ కూడా మహాభాష్యం నేను చెప్పబడదునని చెప్పి ఒక బోర్డు తగిలించారనుకుంటా. అంటే ఒక పాఠశాల, అందరినీ ఇంచుమించుగా ఒక 1000 మంది వచ్చారనమాట ఆయన దగ్గర ఈ యొక్క మహాభాష్యం నేర్చుకోవడం. అప్పట్లో మహాభాష్యం అంటే చాలా విశేషమైనటువంటి ఒక గ్రంథం. ఒక మహాభాష్యం చెప్తున్నారా? తప్పకుండా అండి. పైగా ఉచిత విద్యట, అందరూ వెళ్తే అందరికీ ఫ్రీ సీట్లు, ఫ్రీ స్కాలర్షిప్లు అన్నీ ఇస్తారట అని అందరూ ఊళ్ళో ఉన్న పిల్లలందరూ వచ్చేసారనమాట. అందరూ వచ్చారు. ఇంతమంది 1000 మందికి చెప్పాలంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క పాఠం చెప్పినా, ఇప్పుడు ఒకే స్కూల్లో ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు చెప్పాలి. ఇవంతా చెప్పుడు కూర్చుంటే అవతార పరిసమాప్తి ఎప్పుడు అయ్యాడు ఈయనకి? 1000 మందికి ఒకేసారి చెప్పాలన్నమాట. అంటే ఒక పెద్ద ఎల్ఈడి స్క్రీన్ వేసి అందరికీ, ఈయన కెమెరా మీద కూర్చుంటే అందరూ చూసినట్టే అనమాట. ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని నేను చెప్పేటటువంటి ఒక వ్యక్తిగా అయినా ఒక స్వరూపమైనా సరే ఇంతమంది చూడట్లేదు. అలాగే పెద్ద ఎల్ఈడి స్క్రీన్ లాంటిది పెట్టేసి అందరికీ చూపించేటట్టు ఒక మహాసభ, ఒక ప్రమాణ స్వీకారం జరుగుతుందండి. అక్కడ ఒక మంత్రి గారు ఎవరు చిన్న స్వరూపంలో ఉంటారు, మరి అందరు కనబడే పెద్ద స్క్రీన్లు పెట్టరు. అలాగే ఈయన ఒక ఆలోచన చెందారనమాట పతంజలి మహర్షి. సరే, ఇంత భాషను నేను రచించాను ఆయన, ఇంత భాషను నేను రచించాను కనుక అందరికీ ఒకేసారి చెప్తాను నేను. ఒక్కొక్కడికి ఇవాళ ఈ గంట సేపు చెప్తాను, ఇంకొకరికి వేరే గంట చెప్తాను, వీడికి ఇంకో గంట చెప్తాను, అలా కాదు, అందరికీ కలిపి ఒకేసారి చెప్తాను. కాబట్టి నేను చెప్పేటప్పుడు మాత్రం చాలా శ్రద్ధగా వినాలి మీరు. తప్పకుండా గురువు గారు అని చెప్పి అందరూ వింటున్నారన్నమాట. అందరూ వింటూ ఉండేసరికి సరే, ఈయన ఆదిశేషుడు అంశ కదండి, 1000 మందికి చెప్పాలి ఎందుకంటే ఒక పిల్లవాడిని ఎదురుకుండా కూర్చోబెట్టినానా, ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈశ్వరుడు అని చెప్తూ ఉండాలి. వాడికి అర్థమే. ఎందుకంటే అంతమందికి స్పష్టంగా అర్థం కావాలంటే చాలా జాగ్రత్తగా చెప్పాలి కదండి. 10 మందిని కూర్చోబెట్టి నేను చెప్తాను వెళ్ళిపోతాను అంటే ఎలా కుదురుతుందండి? ఒక్కొక్క కుర్రాన్ని జాగ్రత్తగా చెప్పాలన్నమాట. అందుకని నేనేం చేశానంటే అడ్డంగా ఒక తెర కట్టానమాట. అడ్డంగా తెర కట్టి, ఆదిశేషుడు కదా, ఆదిశేషుడు కనుక ఆ తెర వెనక 1000 స్వరూపాలతో ఆయన రూపం దించారన్నమాట. 1000 స్వరూపాలు అనమాట. 1000 తలలు కదా ఆదిశేషుడికి. 1000 తలలను కూడా ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క తల చెప్తుందన్నమాట పాఠం. తెర ఎందుకు కట్టారయ్యా అంటే ఈయన చెప్పేటప్పుడు విషపు జ్వాలలు చింపుతూ ఉంటారన్నమాట. మాట్లాడేటప్పుడు ఈ యొక్క తుంపరలు ఎలాగైతే పడతాయో ఆదిశేషుడు కాబట్టి ఆయన ఈ విషపు జ్వాలల తుంపరలు పడతా ఉంటాయన్నమాట. ఆ తుంపరలో పడకుండా ఉండడానికి ఈ తెర అడ్డంగా కట్టారన్నమాట. తుంపరలు ఆ వస్త్రానికి పడి కింద పడిపోతాయి అన్నమాట. అందుకే మనకు ఇప్పుడు కూడా మహా అత్యద్భుతమైన క్షేత్రం కుక్షి. ఆ కుక్షి క్షేత్రంలో కూడా మనకు అంతరాయాలకు ప్రవేశం ఉండదన్నమాట. అంతరాయాల ప్రవేశం ఎందుకు ఉండదు అంటే ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్వాస ఎప్పుడు కూడా వేడిగా తగులుతుందని చెప్పి ఆ శ్వాసనంతా హరించడం కోసం అని చెప్పి ఎదురుకుండా గరుడ స్తంభం పెట్టారనమాట. గరుడ స్తంభం ఇప్పటికీ కూడా కుక్షి క్షేత్రంలో
ఆ భోజనాలు చేసినటువంటి అర్చకుల యొక్క విస్తరాకుల మీద ఈ చర్మ రోగాలు ఉన్నటువంటి వారు పొల్లుతూ ఉంటారనమాట.